రాబోయే లోకసభ ఎన్నికల్లో మండ్యా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న సుమలత ఈ రోజు బెంగళూరు ప్రెస్ క్లబ్ కి అయితే వచ్చారు. మీడియాతో మరిన్ని విషయాలు మాట్లాడారు. సో మనం కూడా మాట్లాడి తెలుసుకుందాం ఇంకా ఆవిడ ఎలాంటి వ్యూహాలతో ముందుకు రాబోతున్నారని. మేడం బాగున్నారా? I'm fine, thank you. సో ప్రచారం ఎలా జరిగింది? It's given me a lot of confidence, lot of positive vibes, and the kind of love that the people of Mandya have shown towards me has been very touching for me. సో అభిమానులు ఎక్కువగా ఉన్నారు, ఇంకా స్టార్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది. అందుకనే సుమలతకి అక్కడ అంత ఫాలోయింగ్ ఉందని చెప్పి కొంతమంది విమర్శిస్తూ వస్తున్నారు ఇతర పార్టీల నాయకులు, పలు విపక్షాల పార్టీ నాయకులు. సో దానికి మీరేమంటారు? See, opposite parties are always there to criticize. I am not worried about that. My strength is the good work that Ambrish has done, not just fans. Fans are there, their love is there. My family members, Darshan and Yash are there. My own son, Abhishek, is there. These are all the added strengths. But my main strength comes from the fact, the kind of groundwork that Ambrish had done in his time. సో బ్రతుకు జట్కా బండి లాంటి టీవీ ప్రోగ్రామ్ చేశారు. దానిలో ప్రజల సమస్యలు అనేది మీరు దగ్గర నుంచి చూశారు. అది మీకు ప్రభావితం చేసిందా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి? I think so. Yes, it's been an influence. It's been an eye-opener. The kind of problems that people face on a day-to-day level. I got an idea in the first glimpse at that time. But now it is practically I have to address those kind of problems. సో ఇక్కడ కన్నడ చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు, సీనియర్ నటులు అందరూ కూడా మీకంటూ కూడా ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మరి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వచ్చు, రజనీకాంత్ గారు కానివ్వచ్చు, వీరెవరైనా మీకంటూ అభినందనలు తెలిపారు? Chiranjeevi garu called me by himself. He called me when he saw the news and he heard the news. He was very happy for me. He said, you will be very capable in, as an MP, and I'm sure you're going to win. And he was very, very happy for me. సో అటు నార్త్లో కానివచ్చు, ఇటు సౌత్లో కానివచ్చు, కొంతమంది మీతో కలిసి నటించిన తారలే ఎంతోమంది బీజేపీలో టికెట్ తీసుకున్నారు, కాంగ్రెస్లో కొంతమంది పోటీ చేస్తున్నారు, తెలంగాణలో కూడా కొంతమంది పోటీ చేస్తున్నారు, విజయశాంతి వీరందరూ. సో వారి మీద మీ అభిప్రాయం ఏంటి? I'm happy. It will be one big family if we all win in the parliament. I think even Jayaprada is contesting from UP. So everybody is welcome. Whoever wants to work for the people, they are welcome. అయితే ఇప్పుడు నిఖిల్ కుమారస్వామి కూడా మీ దగ్గర నుంచి పోటీ చేస్తున్నారు, మండ్యా నుంచి. మీకు పోటీగా జేడీఎస్ తరఫున ఉన్నారు. మీరు కాంగ్రెస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారని వాక్యాలు వినిపిస్తున్నాయి. సో అదేవిధంగా బీజేపీ నుంచి మీకు సపోర్ట్ దక్కుతుంది. ఇది ఊహించినది జరిగింది అంటూ కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? Life is like that. What you expect will not happen. What you never expect might happen. I think that's life. ఓకే, అంతే అంటారా? అయితే సో ఇప్పుడు అంబరీష్ గారు కేంద్ర మంత్రిగా చేయాల్సిన వ్యక్తి కేవలం ఈ కావేరీ ఇష్యూ కోసమే చేయకుండా ఆయన ప్రజల కోసమే అంటూ ఉన్నారు. సో ఆ విధంగా మీరు ఏమైనా చేయబోతున్నారా కావేరీ ఇష్యూకి సంబంధించి? I definitely want to lend my voice to the fight for Mandya. సో మీరు ప్రజలందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఎన్నికల ముందు? I think the people who might have any doubts about me should place their trust in me, that I'll be an effective voice for the people of Mandya in Parliament. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నాం కదా, ప్రజల గొంతు అనేది వింటాను, అదేవిధంగా ప్రజల సమస్యలను బ్రతుకు జట్కా బండి లాంటి ప్రోగ్రాం కానివ్వచ్చు, అంబరీష్తో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు అనేవి నేను విన్నాను. అందుకనే ఈనాడు రాజకీయాల్లోకి రాబోతున్నాను, ఎలాగైనా ప్రజల సమస్యలు తీరుస్తాను. ఇంకా మేనిఫెస్టోలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఎటువంటి రాజకీయ నాయకుడు తీసుకురాలేనటువంటి వాక్యలు తీసుకుని వచ్చి వారందరికీ కూడా సహాయపడతానంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం.